డాటర్ నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగారు. అనంతరం పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం భర్త నుంచి దూరంగా ఉన్నటువంటి నిహారిక తిరిగి కెరియర్పై ఫోకస్ పెట్టారు. ఒకవైపు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. హీరోయిన్గా కూడా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారిక కుకింగ్ షోకి యాంకర్గా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తనకు ఇటీవల కాలంలో తిండి పిచ్చి బాగా ఎక్కువైపోయిందని తెలిపారు. పప్పు చారు అన్నం చాలా ఇష్టంగా తింటానని తెలిపారు. ఇకపోతే డబ్బులు దాచుకొని మరీ తాను వెకేషన్ వెళ్తానని ఈమె తెలియజేశారు. నేను ఏదైనా ఒక పని చేయాలి అంటే ముందుగా ప్లాన్ చేసి చేస్తానని, అప్పటికప్పుడు నాకు ఏమి నచ్చితే అదే పని చేస్తానని తెలిపారు. ఇక నాకు సినిమాలో నటించడం అంటే చాలా ఇష్టం. ఇక నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను కదా అని డైరెక్ట్గా సినిమాలోకి వెళ్ళడానికి ఇష్టపడనని, నన్ను కూడా ఆడిషన్కి పిలిస్తే చాలా సంతోషంగా వెళ్తానని తెలిపారు. ఇకపోతే ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలన్నీ నాకు ఎంతగానో నచ్చాయి. కానీ నాకు కమర్షియల్ సినిమాలు రాలేదని, అలాంటి సినిమాల్లో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. ఇకపోతే ఈ కుకింగ్ షోలో భాగంగా తన నానమ్మ, అలాగే పెద్దమ్మ సురేఖ, అలాగే ఉపాసనని కూడా తీసుకువచ్చి వారి చేత వంట వండించాలని తెలియజేశారు. అయితే ఏం జరుగుతుందో చూద్దామంటూ ఈ సందర్భంగా నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.